నేను అనుకున్నాం కదా, డిమాండ్ పవన్కి ఇమానియల్కి ఓట్ అప్పీల్ కోసం ఆడియన్స్తో మాట్లాడేటప్పుడు డిమాండ్ పవన్ సైలెంట్గా ఉన్నాడు అండ్ ఇమానియల్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యాడని చెప్పేసి. అదే పాయింట్ ఈరోజు అర్థమైందో మొన్న అర్థమైందో తెలియదు, డిమాండ్ పవన్కి క్లారిటీగా అర్థమైంది. ఇదే పాయింట్, మనం ఆడియన్స్లోకి వెళ్ళి ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి, అయితేనే మనకి ఓటేస్తారు అన్న సంగతి ఈరోజు తెలిసినట్టుంది. ఆ ఆ ఆలోచనతో డిమాండ్ పవన్ ఈరోజు లాస్ట్ అనమాట ఓటప్పీలు, ఎవరితో ఆడియన్స్తో కలిసి ఓటప్పీలు వాళ్ళతో లాస్ట్. సో ఈ ప్రాసెస్లో సంజనా గారికి ఇస్తున్నాడు అనమాట, ఇన్పుట్ ఇస్తున్నాడు సంజనా గారికి. ఏమని సలహా ఇస్తున్నాడు, ఏమని వెళ్ళినప్పుడు మీకు అవకాశం వస్తే, ఓటు అప్పీల్ చేసే అవకాశం వస్తే ఆడియన్స్ ముందుకు వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వండి అని చెప్పేసి తనకి సజెషన్ ఇస్తున్నాడు. సో మేబీ తెలిసి ఉంటుంది, అంటే మొన్న ఆ రోజు ఆయనకి తెలియకపోవచ్చు డిమాండ్ పవన్కి. ఆ తెలియంది నేనేం తప్పు చేశానా అని తెలుసుకుని ఆ తప్పు ఇంకొకళ్ళు చేయకూడదు అని చెప్పేసి సంజనా గారికి సజెషన్ ఇస్తున్నాడు. సో నాకు డిమాండ్ పవన్ విషయంలో నచ్చిన బెస్ట్ థింగ్ అంటే ఇదే. సో తను చేసిన తప్పుని తెలుసుకుంటూ ఎదుటి వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉండడానికి తన సజెషన్ ఇవ్వడం చాలా బెటర్ థింగ్. సో డిమాండ్ పవన్ చాలా బెటర్ అనిపించింది ఈ విషయంలో. సో